బైరెడ్డి గారు, ఇక చివరిగా ఎవరైనా ఈ శ్రీగంధం కొత్తగా సాగు చేయాలనే వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు ఏంటి, సలహాలు ఏంటి? ఇంకా ఇందాక మీరు మాటలో చెప్తూ ట్రైనింగ్ క్లాసెస్ అన్నారు, దాని గురించి కూడా చెప్పండి. శ్రీగంధం సాగు చేసుకోవాలనుకున్న రైతులకి బెంగళూరులో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మల్లేశ్వరంలో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. అది కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న ఇన్స్టిట్యూట్. అది టిప్పు సుల్తాన్ కాలంలో టిప్పు సుల్తాన్ రాజు గారు ఆ స్థలాన్ని శ్రీగంధం పరిశోధనల నిమిత్తం కేటాయించినారు. అప్పటికే దాని తర్వాత స్టేట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ అయింది. అది స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని దాన్ని సెంట్రల్ ఇన్స్టిట్యూట్గా మార్చేసి పరిశోధన శ్రీగంధం మీదనే ఎక్కువ పరిశోధన చేసేటట్లు ఆ ఇన్స్టిట్యూట్ అనేది నడుస్తూ ఉంది. ఆ ఇన్స్టిట్యూట్లో క్లాసెస్ తీసుకోవడం అనేది అక్కడ ఇంగ్లీషు హిందీలో నడుస్తుంది. క్లాసు అర్థమయ్యే వాళ్ళు అక్కడ క్లాసెస్ తీసుకుంటే కొంత మనకు ఐడియా వస్తుంది. ఎట్లా నాటాలా, ఏమి నాటడం కరెక్టా కాదా, అసలు శ్రీగంధం నాటుకుంటే అమ్ముకోవచ్చా, ఈ సమస్యలన్నిటికీ ఎట్లా అమ్ముకోవాలా, అన్నిటికీ పరిష్కారం అనేది అక్కడ ఈ 5 రోజుల క్లాసెస్లో మనకు కొంత అవగాహన వస్తుంది. ఒకవేళ ఇంగ్లీష్ హిందీ మాకు అర్థం కాదు, ఎందుకు లేబ్బా అనే పరిస్థితులు ఉంటే కొంత మేము ఆల్రెడీ 4 సార్లు నేను పోయి వచ్చినా, ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్లో క్లాసులో 5వ సారి కూడా నేను వెళ్తాను. మాకు కొంత ఇన్ఫర్మేషన్ దాని నుంచి ఏమి ఎట్లా అనేది మాకు తెలుస్తుంది. వాస్తవంగా ఏంటంటే శ్రీగంధానికి ఇంత డిమాండ్ ఉందా, ఈ రకంగా నాటుకుంటా పోతాన్నారే, రేపు ప్రొద్దున ఏమైతే అది అనేది ప్రొద్దున కూడా ఒక అబ్బాయి నాకు ఫోన్ చేశాడు. అన్నా ఇంత నాటుతాను, వైజాగ్ నుంచి ఫోన్ చేసినాడు. నేను 2 ఎకరాలు నాటాలనుకున్నా, ఒకవేళ ఇప్పుడు నాటుతున్నాం కదా, నాటితే ఆ పొద్దు డబ్బులు వస్తాయా, మాకు కొనేవాళ్ళు ఉన్నారా, అసలు ఎట్లా కొంటారు, గవర్నమెంట్ పర్మిషన్లు ఉన్నాయా, ఇవన్నీ ఆ అబ్బాయి అడిగినాడు. నీట్గా ఆయనకు కావాల్సిన సమాధానం అయితే మనము ఇవ్వగలిగినాం. వాస్తవంగా ఇప్పుడు ఏంటంటే 2006లో ఎప్పుడైతే మనకు నాటుకోవడానికి పర్మిషన్ ఇచ్చినారో అప్పటి నుంచి ఏదైతే ఇప్పుడు మనకు 6,000 మెట్రిక్ టన్నుల అవసరం ఉందో ఆ అవసరంలో మనకు 253 నుంచి 300 మెట్రిక్ టన్నులు లభ్యమవుతాండే రాష్ట్రాలు ఇది వరకు నేను చెప్పిన కేరళ, కర్ణాటక, తమిళనాడులో మాత్రమే దొరుకుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో లేదంటే అక్కడక్కడ ఎవరో తెలిసిన వాళ్ళు ఇంతకుముందు కొంత అనుభవం ఉండే వాళ్ళు నాటుకున్నారు, వాళ్ళు అమ్ముకోవడానికి ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. 100 ఎకరాలు వేసుకున్నా కానీ దాని నుంచి 20 కేజీల ప్రకారం చెట్టుకొస్తే ఆ ప్రకారం ఎంత వస్తుందని మనం లెక్క పెట్టుకుంటే ఆ అవసరాన్ని తీర్చడం అనేది జరగదు. కాబట్టి ఏంటంటే శ్రీగంధం నాటుకోవాలనుకుంటే నిరభ్యంతరంగా శ్రీగంధం నాటుకోండి. తర్వాత ఏంటంటే శ్రీగంధం నాటుకోవడానికి ఇది వరకు లేని సపోర్టు కేంద్ర ప్రభుత్వం నుంచి ఫిబ్రవరి 1వ తేదీ మన ఫైనాన్షియల్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టే క్రమంలో వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయంలో ఎక్కువ ఆదాయం ఇచ్చే పంటల్లో శ్రీగంధం కూడా ఒకటి ఉందని చెప్పి ఆమె పార్లమెంట్లో చెప్పడం, తర్వాత కోకోనట్, కొబ్బరి, తర్వాత ఇది కొన్ని రకాల పంటలు చెప్పింది ఆమె. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రకంగా పంటలు, ఒక 7-8 రకాల పంటల్ని పెంచడానికి ప్లస్ పెంచిన తర్వాత దాన్ని మార్కెట్ చేసుకోవడానికి, మార్కెట్లో పర్మిషన్లకు అన్నిటికీ మేము భవిష్యత్తులో అనుకూలం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ద్వారా శ్రీగంధం మన ఏరియాలో ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ఏరియా తీసుకుంటే శ్రీగంధానికి చాలా అనుకూలం అని చెప్పి మనకి ఏం కావాలా దాని నుంచి సబ్సిడీలు, తర్వాత సెక్యూరిటీ, ఈ అన్నిటిపైన ఏమేం కావాలో దాని మీద మేము కొంత ఆలోచన చేసి రైతుకు అనుకూలం చేస్తామని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పుడు శ్రీగంధం నాటుకోవాలా అనుకునే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చెట్లు తెచ్చేసుకొని నాటుకోవడం కాదు, ఒక పద్ధతి ప్రకారం మీరు అన్నీ చూసి ఇట్లా చేస్తే బాగుంటుంది వ్యవసాయము, ఈ రకంగా మనం వ్యవసాయం చేయగలం. ఇప్పుడు మామిడి చెట్టు పెట్టిన తర్వాత ఏదైనా తెగులు వస్తే వెంటనే హార్టికల్చర్ ఆఫీస్కి పోతాం, లేదంటే ఆ మందు ఎరువులంగడి దగ్గరికి పోయి ఇదన్నా ఈ తెగులు వచ్చింది ఏం చేయాలని ఎట్లా అడుగుతున్నామో అట్లా అడగడానికి ఇక్కడ ఎవరు మీకు దొరకరు. చాలా నర్సరీలో ఏం చేస్తున్నారంటే కంది మొక్క పెట్టు చాలు అనేవాళ్ళు, అవిసె మొక్క ఇది సరవ మొక్క పెట్టు చాలు అనేవాళ్ళు, ఆ 2 పెట్టు చాలు అనేవాళ్ళు, లేదు సరవి మొక్క 1 పెట్టు చాలు అనే వాళ్ళ వరకునే ఆపుతున్నారు. అది ఎట్లా పెట్టాలా, ఎంత దూరంలో పెట్టాలా, ఎన్ని రోజులకు నీళ్ళు ఇవ్వాలా, ఏది ఎంత దూరంలో ఉంటే మంచిది, ఏది ఎటువైపు ఉంటే మంచిది, సూర్యునికి అడ్డంగా ఉండాలన్నా, సూర్యునికి అటువైపు ఇటువైపు ఉండాలన్నా, లేదు చెట్టుకు పడమర ఉండాలన్నా అనే జ్ఞానం కూడా లేకుండా వాళ్ళు వ్యాపారం చేస్తాను కాబట్టి వ్యాపార పద్ధతిలో చెట్లు అమ్ముకుంటున్నారు. వాళ్ళని తప్పులు పట్టద్దు. కానీ ఒక రైతుగా మనం శ్రీగంధంలో ఆశిస్తున్నాం కాబట్టి, శ్రీగంధంలో డబ్బులు కావాలి కాబట్టి ఆ తెలివి ఉండాల్సింది ఒక రైతుకే, అక్కడ నర్సరీలు చెట్లు అమ్మేవానికి కాదు. అది గ్రహించి కావాల్సినన్ని వీడియోలు ఉన్నాయి, యూట్యూబ్లోనే ఉన్నాయి, ఎవ్వరూ చెప్పాల్సిన పనిలే.
యూట్యూబ్లో రకరకాల వీడియోలు ఉన్నాయి, రకరకాలు వాళ్ళ అనుభవాలన్నింటినీ మాట్లాడినారు. దీంట్లో ఏది మీకు నచ్చుతుంది, ఎవడు కరెక్ట్గా సమాధానం ఇస్తాడు, ఎన్ని మొక్కలు నాటాలా, ఇవి ఎక్కడ నాటాలా, ఎంత దూరంలో నాటాలా, ఎంత దూరంలో నాటితే మంచిది, ఎటువైపు నాటాలా, ఏ చెట్టు ఎటువైపు నాటితే శ్రీగంధం చెట్టుకు మంచిది అనే సలహాలు ఎవరి దగ్గర ఎవరు ఏమి అనేది చూసుకొని మీరు మొక్కలు తీసుకొని నాటుకోగలిగి, తర్వాత కూడా ఇచ్చి వదిలేసేవాడిని కాదు, ఇచ్చిన తర్వాత కూడా మీకు ఏ టైంలో అవసరం వస్తే ఫాలో అప్ చేసేవాళ్ళు, మీ చెట్టుకు మీ ఏ టైంలో ఫోన్ చేసినా కానీ ఆన్సర్ ఇచ్చేవాళ్ళని మీరు వెతుక్కొని ఎక్కడ ఉన్నారు, చాలామంది ఉన్నారు. అట్లా చేయగలిగితే మీరు సక్సెస్ఫుల్, మిమ్మల్ని సక్సెస్ఫుల్ చేసేది చెట్టు సక్సెస్ఫుల్గా, రైతు సక్సెస్ఫుల్ కావాలంటే అది ప్రస్తుతానికి మన దగ్గర రీసెర్చ్ చేసిన వాళ్ళు లేరు కాబట్టి, మన దగ్గర ఇన్స్టిట్యూట్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే అనుభవం ఉందో వాళ్ళతోటి సలహాలు తీసుకొని నిరంతరం తీసుకుంటూ మీరు చేయగలిగితే మీరు సక్సెస్ఫుల్గా శాండల్వుడ్లో కావాల్సిన ఆదాయాన్ని తీసుకుంటారు. లేకపోతే ఫస్ట్ నష్టపోయేది రైతే. 15 ఏళ్ళ తర్వాత ఎన్నిక చూసుకుంటే ఏమొచ్చిందంటే చెట్టు అంతా చీలిపోయింది. ఎందుకు చీలిపోయింది? ఆ రోజు కరెక్ట్గా నాటిలే, తర్వాత చెట్టు డ్యామేజ్ అయింది, కరెక్ట్గా సలహా ఇవ్వలే, కాండం దొలిచే పురుగు వచ్చింది, కరెక్ట్గా సలహాలు ఇవ్వలే. సో రకరకాల నష్టాలు జరిగే అవకాశం ఉంది. అంతే, మీరు ఎవరి దగ్గర అయితే మొక్కలు కొనాలనుకున్నారో ఆయనకి కనీసం మంచి పరిజ్ఞానం ఉండవాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవడంలోనే మీరు విజయవంతమైన శ్రీగంధం రైతు అవుతారు. ఎవరికైనా ఏదైనా సలహాలు కావాలంటే, ఏదైనా అనుమానాలు ఉంటే మీ కాంటాక్ట్ నెంబర్ ఏదైనా ఇస్తారా? 9440169995 944201695. బైరెడ్డి గారు, ఈ శ్రీగంధం సాగు గురించి చాలా విపులంగా, చాలా సవివరంగా మంచి విషయాలు తెలియజేశారు. నమస్కారం అండి.